హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, 7 గంటలు అయిపోయింది. ఈ పాటికే మీరు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థన చేసుకొని దేవునితో మరొకసారి సహవాసం చేయడానికి, ఆడు వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎక్కడెక్కడున్నా కూడా యేసయ్య మాటలు వినే భాగ్యాన్ని మనకు కలుగజేసి ఉన్నాడు. ప్రభువును బట్టానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీలో ఎంతోమంది పంపుతున్న వాట్సాప్ మెసేజెస్ని బట్టి ఈ అనుదిన ధ్యానాలు ఎలాగో మీకు సహకరిస్తున్నావో, దినమంతా మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తున్నావో, అంతేకాదు మీ జీవితంలో మార్పును మీ చుట్టూ ఉన్న వారు చూడగలుగుతున్నారో అని మీరు షేర్ చేస్తున్న వాట్సాప్ మెసేజ్లను బట్టి ఎంతగానో ప్రభువును స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఒకవేళ మీరు ఇంతవరకు పొందిన మేలుల గురించి ఒక్కసారైనా ఒక ప్రైజ్ రిపోర్ట్స్ పంపకపోతే, ఈ రోజైనా 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపండి. మీరు మొదటిసారి పంపుతుంటే మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి. మీకు ఒక అర్థవంతంగా ప్రార్థించడానికి, ఈ పరిచయంలో మిమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా ఎంచి దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం కలిగజేసిన వారు అవుతారు. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈ అంచె దినాల్లో మా క్రైస్తవ్యాన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్లుగా మమ్మల్ని దర్శించము, మాకు నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎక్కడ చూసినా మాటల భక్తి ఎక్కువైపోయిందండి. మాటలు కోటలు దాటుతాయంట, కాలు గడప దాటదంట. చెప్పుదురే కానీ చేయరు అన్నట్టుగా అనేకులు చెప్పేవారుగా ఉన్నారు, నీతులు చెప్పేవారుగా ఉన్నారు, కానీ దాన్ని చేసేవారుగా లేరు. ముఖ్యంగా యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత, మనకి ఇంత గొప్ప దైవ గ్రంథం మనకు దొరికిన తర్వాత, ఇందులోని ప్రేమతత్వాన్ని గురించి, సమానత్వాన్ని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకు ఎంతో అవగాహన కలుగుతుంది. అప్పుడు వాటిని మనం అనునయించుకోకపోతే, అదొక థియరీగా, తత్వంగా, వేదంగా మనం చెప్పడం వల్ల ప్రయోజనమే లేదండి. మన జీవితంలో దేవుని వాక్య సారాన్ని మిళితం చేసుకుంటే, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే ప్రభువులోని గొప్పతనం ఈ లోకం గుర్తిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు, ఎలాగంటే దేవుని చేత ఏర్పరచబడిన వారిగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలుగా, ప్రియులైన వారైనట్టుగా తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. సాధారణంగా భక్తి అనగానే తెల్ల వస్త్రములు ధరించండి, మెడలో పెద్ద క్రాసు వేసుకోండి, కాషాయ వస్త్రాలు ధరించండి, రుద్రాక్షలు వేసుకోరండి, నల్ల బట్టలు వేసుకోరండి, ఎర్ర బట్టలు వేసుకోరండి అని ఆ భక్తి వేషాన్ని మన వస్త్రధారణలో చూపించడానికి రకరకాలుగా మనందరం ప్రయత్నిస్తున్నాం. కానీ మన పై రూపం బట్టి కాదండి, మన అంతరంగంలో ఉన్న భక్తిని మనం ప్రబలపరచాలి మనోవాక్కాయ కర్మల ద్వారా. అందుకని మనం ధరించుకోవలసింది జాలి గల మనస్సు. జాలి దయ లేని పరిస్థితుల్లో ఈరోజు మానవజాతి ఉండడం చూస్తున్నామండి. సింహం పంజా విప్పి ఆ జంతువుల్ని చీల్చుకొని తింటున్నట్టు ఈ రోజున మానవుడు మానవుని మీద పడి ఎంత నీచ కార్యాలు చేస్తున్నారో చూడండి. మానభంగాలు జరుగుతున్నాయో చూడండి, చిత్రహింసలు పెడుతున్నారో చూడండి. మా పద్ధతిలో మీరు లేరు కాబట్టి, మేం చెప్పింది మీరు చేయలేదు కాబట్టి అన్న కేవలం చిన్న చిన్న విషయాలకు రక్తాలు కార్చుకుంటున్నారు. యేసు ప్రభు నేర్పించింది ప్రేమతత్వం, జాలి గల మనసు. మనుష్యుడికి జాలి మనసే ఉండిందండి. మనం ఇంతకుముందు, ఇప్పుడు కూడా మీరు పల్లెటూరులో వెళ్తే, సాధారణమైన మనుషుల దగ్గరికి వెళ్తే, అక్కడ ఏదైనా కుక్కకి కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అయ్యయ్యో అని వీళ్ళు ఫీల్ అయిపోతారు.
కానీ ఈ రోజున మనుషుడు రక్త బడుగులో పడి గిలగల కొట్టుకుంటుంటే అంబులెన్స్కి ఫోన్ చేద్దామనే ఆలోచన కూడా లేదు. కానీ వీడియోలు తీసుకొని సరదాగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. జాలి లేదు. యేసయ్య బిడ్డలో అలా ఉండకూడదు. కొర ప్రాణంతో కొట్టి విడిచిపెట్టబడిన వాడిని చూసినప్పుడు ఆ సమరయుడు, మంచి సమరయుడు, మంచి వ్యక్తి అతని మీద జాలిపడి అతని గాయాలు కట్టి అతన్ని గాడిద మీద ఎక్కించుకొని అతన్ని హాస్పిటల్లో చేర్చారన్నమాట. పూటకోళ్ళ వాళ్ళ ఇల్లు అంటే. ఈ రోజున మన కళ్ళ ముందే ఎంతమంది ఒక్క పూట ఆహారం లేక వేదనలో ఉన్నారు. తల్లిదండ్రుల చేత విడవబడిన బిడ్డలు ఉన్నారు, బిడ్డల చేత విడవబడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి యేసు ప్రేమ గురించి నువ్వు ఎంత చెప్పినా ఆ ప్రేమను నీ క్రియల్లో కనబరచకపోతే వారు ఎలా ప్రభు యొక్క ప్రేమను గుర్తించగలుగుతారు? విలియం బూత్ అనే ఒక దైవజనుడు మురికవాడలోనికి వెళ్ళి సేవ చేయాలని, యేసుని గురించి చెప్పాలని ప్రయత్నించినప్పుడు అక్కడ పరిస్థితి చూచి మురికి బట్టలు వేసుకొని మురికి వాసన కొడుతూ సబ్బు లేక, స్నానం లేక, వస్త్రాలు లేక చింపిగుడ్డలతో ఉన్న వాళ్ళని చూసి డొక్కలు అంటుకుపోతున్నటువంటి పొట్టలతో ఉన్న బిడ్డలను చూసి వీళ్ళకి ముందుగానే నేను దేవుని వాక్యం కాదు చెప్పాల్సింది, సోప్ సాల్వేషన్ అన్నాడండి. ముందు వారి కడుపు నింపడానికి కొంచెం గంజి ఇచ్చి, వారు శుభ్రపరచుకోవడానికి ఒక సబ్బు ఇచ్చి, ఆ తర్వాత వారి ఆత్మరక్షణ గురించి చెబితే వారు దాన్ని గ్రహించగలుగుతారు అని సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను ప్రారంభించారు. ఈ రోజున మనం సంస్థలు ప్రారంభించాల్సిన అవసరం లేదు. మనం ఏదో లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోగలిగినంత గొప్పవారేమీ కాదు. కనీసం నీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీకు జాలి ఉందా చెప్పండి? ఇంటి యజమానిగా నీ భార్య అంత కష్టపడుతుంది, రాత్రింబగళ్ళు వండి వార్చి కడిగి పెట్టి తుడిచి ఎంత శ్రమ పడుతున్న భార్య మీద జాలి ఉందండి? కుటుంబాన్ని పోషించాలని పొద్దున్నే ఆఫీసుకు పోయి చెమటలు కక్కుంటూ ట్రాఫిక్లో జామ్ అయ్యి ఇబ్బందులు పడి అలసిపోయిన భర్త ఇంటికి వస్తే నీ కష్టమే నీకు గుర్తొస్తుంది, కానీ భర్త కష్టం చూసి జాలిపడే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ భక్తి అప్పుడు నమ్మరండి. అది లేకపోతే నీ భక్తిని ప్రేమలో చూపించాలి. జాలి మనస్సు కలిగిన వారిగా ఉండాలి. దయ చూపించే వారిగా ఉండాలి. వినయం. దేవుని బిడ్డలకు వినయ విధేయతలు ఉంటాయండి. అహంకారం, గర్వం వల్లనే వాళ్ళ జగడాలు పడుతున్నాయి, ఘర్షణలు కలుగుతున్నాయి, వాదనలు కలుగుతున్నాయి. యేసునామం ధరించిన వాళ్ళే వాదించుకోవడం చూస్తే విచిత్రంగా ఉందండి. ఒకరి మీద ఒకరు వేరే నెపములు మోపుకుంటూ ఉంటే ఎంతగా దేవుని నామానికి దూషణ కలుగుతుంది. ప్రభువు నమ్ముకున్నారంటే ఏంటి మీరు అస్తమానం జగడమాడతారు అని మీ పక్కింటోళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే అది ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. మీ ఇంట్లో నుంచి అక్కడ పాటలు వినపడుతున్నాయి ఏంటి? మీ ఇంట్లో నుంచి ప్రార్థనలు వినపడుతున్నాయి ఏంటి? మీరిద్దరు ఎప్పుడు గొడవపడతాం చూడలేదేంటి? మీ బిడ్డలు ఎంత మర్యాదగా ఉన్నారు, మీ బిడ్డలు ఎంత అణుకుగా ఉన్నారు. మీ కుటుంబంలో చూస్తుంటే మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని చెప్పగలుగుతున్నారా? యేసయ్యని నమ్మానని చెప్పుకునే వాళ్ళారా? జాలి మనస్సు కలిగి, దయ కలిగి, వినయము కలిగి, సాత్వికము, దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండండి. ఎవడైనా హాని చేస్తే ఒకరినొకడు సహించుకోండి, ఒకరినొకడు క్షమించుకోండి. ఏంటండి సహించుకోరేంటండి? ఏం పోయిందండి? సహించుకోని భర్తే కదా. ఎంతకాలం సహించుకోవాలంటే మీరు ఎప్పుడు ఎట్టగా చెప్తారని ఒకరు గొడవకు వచ్చారు నా మీదకి. ఏంటండి కానీ ఓర్చుకోమ్మా అని చెప్తే అదే సహోదరి ప్రార్థించి ఒకరోజు చెప్పి, మీరు ఓర్చుకున్న మూలాన, తగ్గించుకున్న మూలాన నా కుటుంబం కట్టబడిందండి, నా భర్త మార్చుకున్నానండి అని చెప్పారు. సిస్టర్స్, మీరు మా ఇంటి యజమాని మారతం లేదు అని అంటే అది మీ తప్పే కానీ వారి తప్పు కాదండి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన ప్రభావం మీలో వాళ్ళు చూచినప్పుడు నీ దేవుడు నాకు కావాలని అంటారండి. మీ భక్తిని
ఆచారంగా ఏదో బైబిల్ చదువుతూ కూర్చున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, పాటలు పాడుకుంటున్నాను చెప్పేదిగా చూపిస్తే ఎవడో నమ్మడేమో కానీ మీ బ్రతుకులో జాలి, దయ, వినయము, విధేయత, సాత్వికం, సహించుకునే మనస్సు, క్షమించే మనస్సు, జరిగిన దానిని మాటి మాటికి ఎత్తువాడు జగడాలు రేపుతాడండి. అయిపోయిన దాన్నే ఎత్తుకుంటూ కూర్చుంటే, మళ్ళీ తిట్టుకుంటూ కూర్చుంటే, ఎప్పుడో ఒకటి చేశాడు ఆయన, ఎవరో ఒకరు నీకు హాని చేశారు, పోనీ ఏదో ఒకటి జరిగింది నీ జీవితంలో ఒకరి మూలాన నష్టం, ఇక దాని గురించే జీవితకాలం అంతా నువ్వు క్షమించకుండా, నువ్వు విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా ఉంటే, మళ్ళీ నేను ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను అని చెబితే ప్రయోజనం ఏమైనా ఉందండి? రోజు వాక్యం వింటున్నామనే వాళ్ళ గురించి దేవుడికి నేను లెక్క చెప్పాలంటోయ్. రోజు వాక్యం వింటున్నామనే వాళ్ళు మీ బ్రతుకును మార్చుకుంటున్నారా? మీలో ఉన్న ఆరగెన్సీ, ఆ అహంకారం పోయిందా? ఆ క్షమించలేని మనసు పోయిందా? సహించుకునే గుణం కలిగి ఉన్నారా? ఓర్చుకోగలుగుతున్నారా? ఈ రోజు నుంచి ప్రభువుని అడగండి, వీటి కొరకు అడగండి. ప్రభు, నాకు సహనం దయచేయి, నాకు సాత్వికం దయచేయి, నాకు వినయ విధేయతలు కలిగిన హృదయం దయచేయి, సహించుకునే కృప దయచేయి, క్షమించే విశాలమైన మనసు దయచేయి. అడగండి, దేవుడు ఇస్తాడు. ఆయన మాదిరి చూపించాడు మనకి. మన ప్రభువు సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. ఆయన ఓర్చుకున్నాడు దుర్మార్గులు తనకు వ్యతిరేకంగా చేసిన కార్యాలను. ఆయన క్షమించాడు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వెరుగరు గనక వీరిని క్షమించమని. ఆయన జాలిపడ్డాడు. జాలిపడి కనికరపడి వారి మీద, వారికి ఆహారం పెట్టాడు, వారి రోగాలు స్వస్థపరిచాడు, వారి బలహీనతల నుంచి విడిపించాడు. అంత గొప్ప ప్రభువు, నా ప్రభువు అన్నప్పుడు నేను ఆయనలాగా ఉండాలి కదా అనే ఆలోచన మనకి రావాలి కదండి. ఆయన సాక్షులుగా మనం బ్రతకాలి. అంతేకాదు, చివరిగా ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించండి. అన్నిటి మీద ప్రేమనే బంధాన్ని ధరించండి. పరిపూర్ణమైన బంధాన్ని ధరించండి. ఒకటి ఎంత చక్కగా వస్త్రధారణ చేసుకున్నా ఆ పైన వేసుకునే వస్త్రాలే ముఖ్యంగా కనపడతాయి. ఏంటంటే స్త్రీలకి ఆ శారీస్కి మన దేశంలో ఆ పైటి చెంగు చాలా మొస్తాపై ఉంటుంది, రంగు కలర్గా దగదగలాడుతుంటుంది. పురుషుడు వేసుకునే ఆ పై వస్త్రంలో చాలా చక్కటి సిల్క్ ఉంటుంది, లేక సూట్ ఉంటుంది. లోపల ఉన్న వస్త్రాలు ఎన్నో ఉంటాయి, కానీ బయటది కనిపిస్తుంది చూడండి. అన్నిటికంటే ఇతరులు నీలో చూడవలసింది ఏంటంటే ప్రేమ అనే శాలువాతో కప్పబడాలి. నీ మాటలలో ప్రేమ, నీ క్రియలలో ప్రేమ, నీ జీవితంలో ప్రభు ప్రేమను ప్రతిబింబింపజేసేవారిగా మనం ఉంటేనే మనం యేసయ్య బిడ్డలమని లోకం గుర్తిస్తుంది. ఆ ప్రేమ కలిగిన ప్రభువుకు మాకు కూడా కావాలని ఆశిస్తుంది. మాటల భక్తి కట్టి పెడదాం. ప్రార్థన చేసుకుంటున్నాను చెప్పి ఊరుకోవద్దు. ఏం ప్రార్థన చేశావో, ప్రార్థనలో దేవుడు నీకు ఏది బయలుపరిచాడో, రూపాంతర అనుభవంతో ప్రభు మహిమను నీ జీవితం ద్వారా నీ చుట్టూన్న వారికి చూపించినట్లుగా వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం చేయటం అభ్యాసం చేసుకుందాం. ప్రార్థనా జీవితాలు కలిగి జీవిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రక్షాళన చేయబడతాం. వాక్యం అనే ఉదక స్నానం చేయించాడు ప్రభు మనకి. వాక్యంతో మనం మన పాత ఆదాము స్వభావం, కక్షలు, ద్వేషాలు, అసూయలు, పగలు, అహంకారం అనేవి కడిగివేయబడ్డట్లుగా ఆయన రక్తంలో మనం శుద్ధులమై, ఆయన వాక్యంలో మనం పరిపూర్ణమై ప్రేమతో ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. మీ ఇంటి వారు నీ భక్తిని నమ్మేటట్టుగా జీవించండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మాటల భక్తి కాక నాయన మా బ్రతుకులో భక్తిని చూపించగలిగిన శక్తి మాకు దయచేయి. పరలోకపు తండ్రిగా పరిపూర్ణమైన ప్రేమమూర్తిగా ఉన్న నిన్ను వెంబడించే మేము నీ ప్రేమ సాక్షులుగా బ్రతుకుటకు, ఇతరులను క్షమించగలిగిన, సహించగలిగిన, ఓర్చుకోగలిగిన, జాలిపడగలిగిన, తగ్గించుకోగలిగిన ఉన్నతమైన క్రీస్తు యేసును కలిగిన మనసును మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ చెప్పలు చూడడం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ఇదిగో ప్రభు చిత్తమైతే ఈ ఫిబ్రవరి 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా కూడికను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు చేసిన మేలును తలంచుకుంటూ నా జీవితాన్ని ఆయన పొడిగించిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ పరిచయం ద్వారా మేలు పొందిన వారి అందరూ కలిసి ప్రభువుని గణపరచాలని, ఆయన చేసిన మేలును తలంచి ఆయన స్తుతించాలని ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పరిచయం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే రాగలిగిన వారు రండి. ఈ స్తుతి కృతజ్ఞత కూడికలో విజయవాడలో 28వ తారీఖు సాయంకాలం, అలాగే 29వ తారీఖు సాయంత్రం హైదరాబాద్లో మరొక కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఆ పక్కన ఉన్న అటువారు అటు వస్తారని, ఈ పక్కన ఉన్న వారు ఇటు వస్తారని, దేవుని మహాకృపలో మనందరం కలిసి దేవుడిని గణపరచాలని ఆశపడుతున్నాం. మీ ప్రార్థనలను గుర్తుపెట్టుకోండి. రాగలిగిన వారు రండి, పార్టిసిపేట్ చేయండి. అడ్రస్, ఇతర వివరాలన్నీ మీకు యాడ్లో ఇస్తూనే ఉన్నాం. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కాల్. మీరు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు తీవ్రకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాదులోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 8939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.